నిత్యం ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకునే రేవంత్కు ప్రజల్లోకి వెళ్లేందుకు మాత్రం ధైర్యం లేదు. పర్యటన ఉందంటే చాలు ఆ ప్రాంత బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా నిర్బంధించడం అలవాటుగా మారింది. జనం సమస్యలు వినే ఓపిక లేని ముఖ్యమంత్రి వారి సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సీఎం పర్యటన ఉందంటే చాలు అక్రమంగా నేతలను అరెస్టు చేయడం పోలీసులకు అలవాటుగా మారింది. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కాగజ్నగర్లో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి ఆసిఫాబాద్ పిఎస్కు తరలించారు. పోలీసుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. నిత్యం ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకునే రేవంత్కు ప్రజల్లోకి వెళ్లేందుకు మాత్రం ధైర్యం లేదు. పర్యటన ఉందంటే చాలు ఆ ప్రాంత బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా నిర్బంధించడం అలవాటుగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందజేస్తారు. ఉమేష్, బీఆర్ఎస్ నేతల అరెస్ట్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కుమార్. అయితే కొమరం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రము 5 గంటలకు హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో. అక్కడ నుంచి నేరుగా కిరామరి మండలం కొటారి కొత్తగూడ గ్రామ పంచాయతీ సంబంధించి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభోత్సవం చేసి అనంతరం 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పైలాన్ను ఆవిష్కరించనున్నారు. అనంతరం ఏదైతే ఆదివాసీ సంఘాలకు సంబంధించిన నాయకులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ లో వారి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు మంత్రులు కూడా మంత్రి వివేక్ అలాగే మిగతా మంత్రులు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఏదైతే సిర్పూర్కి మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి తెల్లవారుజామున ఏదైతే సిర్పూర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారో, అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే అటు ఓవైపు ఏదైతే ప్రజాపాలన అంటూనే ఓవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ప్రజాపాలన అంటూనే అసలు ఏదైతే బహిరంగ సభకు సీఎం పర్యటనకు ఎటువంటి సంబంధం లేనటువంటి బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను అక్రమంగా పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం పట్ల ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే సిర్పూర్ పేపర్ మిల్లులో తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని అలాగే పలు సమస్యలపై కూడా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కొద్ది రోజులుగా కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకు సంబంధించిన జేఏసీ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. ఓవైపు ఏదైతే డిమాండ్ల సాధన కోసం సిర్పూర్ పేపర్ మిల్లుకు సంబంధించి తమ సమస్యల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి తమను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కూడా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సిర్పూర్ పేపర్ మిల్లుకు సంబంధించి అనేక సమస్యలు ఏదైతే అలాగే పెండింగ్ ఉన్నాయని, ఓవైపు ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఏదైతే అటు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్సీ కానీ ప్రజాప్రతినిధులు కానీ తమ సమస్యలు పరిష్కరించకుండా అక్రమంగా సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి సంబంధం లేని కార్మిక సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం పట్ల కూడా కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సీఎం సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభ ఏదైతే అనంతరం అక్కడ 7:30 ప్రాంతంలో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. అక్కడ బహిరంగ సభ ముగిసిన తర్వాత నేరుగా రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాలలోని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇంటికి రానున్నారు. అయితే అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం హైదరాబాద్ కు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే మొత్తంగా అటు బీఆర్ఎస్ నాయకులను కొమరం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి పలువురు బీఆర్ఎస్ నాయకులను సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, మరోవైపు కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లుకు సంబంధించిన కార్మిక సంఘాల జేఏసీ నాయకులను కూడా అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.